ఉదయం వార్తలలో అకస్మాత్తుగా ఒక పిడుగుపడ్డట్టుగా గౌరవనీయులు ప్రజా కవి అందశ్రీ అన్న హఠాన్మరణం వార్త విని తెలుగు ప్రజలందరూ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం తెలిసిందే. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈరోజు అందశ్రీ గారికి నివాళులు అర్పించడానికి హన్మకొండ అంబేద్కర్ గారి సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందశ్రీ గారు ఆయన జీవితమంతా పేదరికంలో ఉన్నాడు. నిన్న చనిపోయే వరకు కూడా పేదరికంలో ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన్ననలు పొంది గౌరవించబడి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి అందశ్రీ సాధారణ మనుషుల్లాగా పేదలు అయితే ఎట్లుంటారో ఆ పేదరికాన్ని ఇంకా ఆయన అనుభవించండే కానీ తనకు విలాసమైన జీతం కావాలని ఎప్పుడు కోరుకోలేదు. రెండవది, జనాన్ని చైతన్యం చేయడంలో, పేద వర్గాలను చైతన్యం చేయడంలో, తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడంలో మన అందశ్రీ అన్న జనం మాటలలో జనం పాటను పాడి ఒక చైతన్యాన్ని నింపడం, ఒక ఆందోళన, ఒక ఉద్యమాన్ని ఉరికొల్పడం, దాన్ని ఒక శరవేగంగా ఉద్యమం వ్యాప్తి చెందే విధంగా చేసినటువంటి పాటలు వారు రాయడం జరిగింది. ఆయన జన్మించిన బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఏదైతే జీవనం గడిపిండో ఆ వాళ్ళ యొక్క గొంతుకై జీవితం అంతా కూడా అనేక పోరాటాలకు తన గొంతునిచ్చిండు. ఇవాళ మన మధ్యన లేడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక సామాజిక న్యాయం కావాలని ప్రజలందరూ కోరుతున్న సమయంలో అందశ్రీ అన్న పోవడం అనేది ఈ ఉద్యమానికి చాలా తీరని లోటని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలా అందశ్రీ అన్న మన వరంగల్కు గత 2.5 సంవత్సరాల కింద మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అరాచకపు, ఒక నిరంకుశ పాలనను, ప్రజాస్వామ్యం పేరు మీద కుటుంబ పాలన కొనసాగుతుందని ఒక పాట ఇక్కడికి వచ్చి మనం పెట్టినటువంటి మీటింగ్లో తన ఆందోళనను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం చూస్తే, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎన్నుకుంటారు 5 ఏళ్లకు ఒకసారి లేదా 2వసారి ఎన్నుకుంటారు, కానీ రాజరికాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని, అంగీకరించరని పాట పాడి ఆ మాటలు మన తెలంగాణలో టీవీలలో కానీ వైరల్ వాట్సాప్లలో ఆయన మాటలు 6 నిమిషాల మాటలు వాట్సాప్లో దాదాపు కోట్లాది మంది తెలుగు ప్రజలకు పోయింది. దాని ప్రభావం ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మళ్ళీ నెలకొల్పడానికి ఉపయోగపడ్డది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి వారు, మన అందశ్రీ లాంటి వాళ్ళు ప్రజల గొంతుకై ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడడం, అదేవిధంగా స్టేట్ ఎప్పుడైతే ప్రజల వ్యతిరేకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుందో, ప్రజల యొక్క హక్కులను హరిస్తుందో, అలాంటి సందర్భంలో అందశ్రీ ఓపెన్గా ఎవరికి భయపడకుండా తన మాటల ద్వారా, పాటల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి ఎంతో తెలంగాణలో ఒక ఉద్యమ కళాకారులైనటువంటి వాళ్ళలో అగ్రశ్రేణి స్థాయిలో ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను గౌరవించి ఆయనకి ఇచ్చారు. ఆ కుటుంబానికి కూడా ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పిల్లలకు ఏదో ఒక అవకాశం కలిగించి అందశ్రీ కుటుంబాన్ని రోడ్డున పడకుండా చూడవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వందని వరంగల్ ప్రజలు, నిజంగా అందశ్రీ మన మద్దూరు మండలంలో రేబర్తి గ్రామంలో జన్మించిండు. వరంగల్ ముద్దుబిడ్డ, వరంగల్ నుంచి పుట్టినటువంటి అనేక మంది ఉద్యమకారులలో లేక వారు త్యాగాలు చేసినటువంటి వారిలో ఇవాళ అందశ్రీ కూడా కలిసిండు. కాబట్టి ఇవాళ మన బహుజన వర్గాలకు అందశ్రీ అనేవారు ఒక ఆదర్శమూర్తిగా, ఒక దిక్చూచిగా, ఒక దివిటిగా మనం చూసుకోవాలని వారి యొక్క
ఆలోచనలను మనం కూడా అలవర్చుకోవాలని ఈనాటి యువతకు కూడా వాళ్ళకు కూడా అది అలవర్చుకోవాలి. అది ఆయన రాసినటువంటి మాయమవుతున్న మనిషి అనేటువంటిది బహుశా అది ఎప్పుడు రాసిండో 15 ఏళ్ళ కింద. కానీ కోట్లాది మంది ప్రజలు దాన్ని ఒక రింగ్ టోన్గా మార్చుకున్నటువంటి విధానం చూస్తే వారికి ఎంత అది క్రియేటివిటీ ఉన్నది. సమాజం నశించిపోతుంది, విలువలు నశించిపోతున్నాయి అనేటువంటి అంశాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసినారు. కాబట్టి వారు చిరస్మరణీయులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.